వైజాగ్ ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆర్కే బీచ్కి వస్తారు కదా. మీ పిల్లలతో ఎటువంటి ఎంట్రీ టికెట్ లేకుండా హ్యాపీగా ఫ్యామిలీ అంతా స్పెండ్ చేయడానికి ఒక అద్భుతమైన పార్క్ ఇది. ఆల్ ఎబిలిటీస్ పార్క్ అట. కొత్తగా దీనికి పేరు పెట్టారు, ఇంతకుముందు పేరు ఉండేది కాదు. సో ఈ పార్క్కి మీ పిల్లలతో పాటు ఖచ్చితంగా రండి. 100%గా 200% మీ పిల్లలు మీరు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో డెవలప్ చేసిన మరొక మంచి పార్కే ఈ స్మార్ట్ సిటీ పార్క్. దీనికి ఆల్ ఎబిలిటీస్ పార్క్ అనే పేరు కూడా పెట్టారు. అయితే ఈ పార్క్ గురించి మనకి నెట్లో మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ లేదు, ఎందుకంటే నెట్లో ఇంకా ఈ పార్క్ గురించి డీటెయిల్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. అందువల్ల కేవలం ఆర్కే బీచ్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ పార్క్ గురించి ఒక ఐడియా ఉంటుంది. అలాగే ఈ పార్క్ ఒక్కసారి వాళ్ళ పిల్లలతో వచ్చిన వాళ్ళు మళ్ళీ తరచుగా బీచ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పార్క్ వస్తారు, ఎందుకంటే ఆ పార్క్ అంత నీట్గా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కాసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి, ఎవరో ఒకరు ఆ పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలు చక్కగా టైం స్పెండ్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఈ పార్క్లో మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం మంది పిల్లలు, చిన్నపిల్లలు ముఖ్యంగా ఒక 10 years పిల్లలు ఈ పార్క్ వచ్చినట్టయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళు కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి కూడా ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. అందుకే చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ ఈ పార్క్ గురించి తెలియదు. కాబట్టి నేనైతే మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ పార్క్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి పార్క్ చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా శ్రమకి తగ్గట్టు. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోద్దు. మీరైతే ఈ పార్క్ ఏ రకంగా ఉంది ఇదంతా కూడా ఒకసారి ఓవర్ వ్యూ చూడండి. మొత్తం అంతా ఈ పార్క్లో ఉన్న అన్నీ కూడా మీకైతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. కాబట్టి మరెందుకు ఆలస్యం, నా వాయిస్తో కాకుండా మీ కళ్ళతో మీరే ఒక మంచి మ్యూజిక్తో ఈ పార్క్ మొత్తం మీరే ఒక లుక్ వేసేయండి. వైజాగ్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా వైజాగ్ బీచ్కి వచ్చేవాళ్ళు ఎక్కువగా సాయంత్రం సమయాల్లో వస్తుంటారు కదా. సో సాయంత్రం సమయంలో మీ పిల్లలతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి పార్క్ అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేసాను అనుకుంటున్నాను. ప్రజెంట్ వైజాగ్లో కానీ ఇతర ఏరియాల్లోనైనా ఒక పార్క్లోకి మనం ఎంట్రీ అవ్వాలంటే ఖచ్చితంగా ఎంట్రీ ఫీజు అనేది కూడా ఉంటుంది. బట్ ఈ పార్క్లో మాత్రం ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా పిల్లలు ఆడుకోవడానికి
అనేక ఏర్పాట్లు అయితే చేశారు. అందువల్ల నాకు బాగా నచ్చి మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో చేయడం జరిగింది. సో మా ప్రయత్నం మీకు ఏ రకంగా అనిపించిందో లైక్ చేసి కామెంట్ రూపంలో కూడా తెలియజేయగలరు ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.